దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు మీరు చూసిన ఈ నేల, ఈ గడ్డి, ఈ చెట్లు లేవు. ఇది పూర్తిగా ఎండిపోయింది. అయితే ఆకాశం నుండి పడినటువంటి వర్షం ఏం చేసిందంటే ఇక్కడ గడ్డి మొలిచేటట్లు చేసింది. ఒక పచ్చని వాతావరణం చూడండి, మన కనుచూపు మేరలో ఎటు చూసినా ఒక పచ్చని వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఒకప్పుడంతా ఎండిపోయి నెరవిడిచిపోయి ఉన్నటువంటి స్థలాలు ఇప్పుడు ఆకాశము తన తూములు తెరిచి పడినటువంటి వర్షాన్ని బట్టి, ఆ జలులను బట్టి ఇప్పుడు చక్కగా అక్కడక్కడక్కడ పచ్చని గడ్డి మొక్కలు చూస్తాం. అది ఒక కాలం, ఎండిపోయి ఉన్నది ఒక కాలం. ఇప్పుడు వర్షం పడింది, ఇప్పుడు మళ్ళా పచ్చని ధనం చిగుర్చి మళ్ళా పచ్చని చెట్లు వచ్చాయి. ఇది ఒక కాలం, దాన్ని ఎండాకాలం అన్నారు. ఇప్పుడు ఇది వర్షాకాలం. అలానే నా ప్రభు మీ జీవితంలో కొన్ని కాలాలను, సమయాలను ప్రభు ఏర్పాటు చేస్తాడు. సో ఎండిన కాలం ముగించబడింది. ఇప్పుడు దీవెనకరమైన వర్షము మీ జీవితాల్లో కురియుచున్న ఒక కాలం ఇది. ఎండిన స్థితిలోనే ఉండరు, మీరు చిగురిస్తారు. మరలా పచ్చదనానికి దేవుడు తీసుకొస్తాడు. ఇది చూటుటకు ఎంత పచ్చదనంగా, సౌందర్యంగా ఉందో మీ జీవితాలను కూడా అలాగనే పచ్చదనంగా, సౌందర్యంగా ప్రభు నింపబోతున్నాడు. నిరాశ చెందొద్దు. ఈ దినము ఒక అద్భుతం మీ కొరకు జరగబోతుంది. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతాడు. ప్రభు మిమ్మల్ని కూడా వృద్ధి పొందిస్తాడు. కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.